తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జ్ షీట్ మీద టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే కూడా అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి మీద, వాళ్ళ మీడియా మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాక్షస క్రీడ ఆడారు అంటూ తీవ్రంగా విమర్శలు చేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఏ ఆధారాలు లేకుండానే జంతువుల కొవ్వు కలిసిందని, పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ కలిసిందని, వాటికి సంబంధించిన 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపించారు అని చెప్పి నోటికొచ్చినట్టు వాగినటువంటి వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని, అప్పుడు గుడి గడగడం కాదు, ఇప్పుడు గుళ్ళు గడగాలి అని హిందువుల మనోభావాలతో ఇంత తీవ్రంగా ఆడుకునే హక్కు వీళ్ళకు లేదు అని, హిందువులను ఇంత తీవ్రంగా అవమానించే ఆ హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అండ్ చాలా విషయాలను భూమన గారు తన మీడియా సమావేశంలో అయితే చాలా విషయాలను బయటపెట్టారు. అందులో కీలకం ఈ సిబిఐ తుది ఛార్జ్షీట్లో ఏమని పేర్కొంది, 4 ట్యాంకర్ల నుండి ఘీ తీసుకున్నాం. ఆ ఘీలే ఎక్కడే కూడా జంతువుల కొవ్వలేదు, పిగ్ ఫ్యాటో, కౌ ఫ్యాటో, ఇంకో ఫిష్ ఆయిల్, ఇంకా ఇవేమీ లేదు, క్లియర్ కట్ చెప్పేశారు. అండ్ ఘీ అనేది అప్ టు ద మార్క్ లేదు, కొన్ని వేరే ఆయిల్ ఏదో కలిసినట్లు, కొంచెం శాతం కలిసింది అన్నట్లు వాళ్ళ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రధానంగా పాయింట్అవుట్ చేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు మీరు ఈ పాయింట్ వినాలి అని చెబుతూ 2024 జూలైలో టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలారావు గారు చెప్పిన విషయం, 4 ట్యాంకర్లు నెయ్యి మా దగ్గరకు వచ్చింది, వాటిని మేము తిప్పి పంపాము అని చెప్పారు శ్యామలారావు గారు. 2024 జూలైలో 4 ట్యాంకర్లు మా దగ్గరకు వస్తే మేము తిప్పి పంపాము అని. ఇప్పుడు భూమన గారు చెప్పింది ఏంటి, ఆ తిప్పి పంపిన ట్యాంకర్లే మళ్ళీ తిరిగి వచ్చాయి, ఆ తిరిగి వచ్చిన దాన్నే మళ్ళీ లడ్డూలో వాడారు, ఆ లడ్డూలోనే ఇప్పుడు వీళ్ళు అప్ టు ద మార్కు లేదు అని చెప్పి శాంపుల్స్లో తేలింది, ఘీ అప్ టు ద మార్క్ లేదు, కొన్ని పామాయిల్ లాంటివి కలిసాయని చెప్పి తేలింది అని చెప్పి ఇప్పుడు సిబిఐ నివేదిక దాఖలు చేసింది. అసలు మీరు 4 ట్యాంకర్లు వస్తే వాటిని తిప్పి పంపినవి మళ్ళీ ఎందుకు వచ్చాయి, మళ్ళీ ఎందుకు లోపలికి అనుమతించారు, మళ్ళీ ఎందుకు లడ్డులో కలిపారు అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రధానంగా రైజ్ చేసిన విషయం. వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకు, ఎలా జరిగింది, అదంతా వీళ్ళ ఏలుబడిలోనే జరిగింది అన్నారు. అంతేకాదు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడే కూడా సిబిఐ రాజకీయ నాయకుల ప్రమేయం గురించి ప్రస్తావించలేదు. ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు, ఆ నెయ్యి సరఫరా చేసే ఆ కంపెనీల వీళ్ళు మాత్రమే కుమ్మక్కయ్యారు అని చెప్పి సిబిఐ తన ఛార్జ్షీట్లో మెన్షన్ చేసింది. అండ్ టీటీడీలో ఏ అధికారులనైతే సిబిఐ నిందితులుగా చేర్చిందో అధికారులు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ నుంచి 2014 నుంచి పనిచేస్తున్నారు, కొందరు 2013 నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆ అధికారులనే సిబిఐ నిందితులుగా తేల్చింది అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చి అందులో రక్తం పోస్తూ ఉన్నారు అన్నారు. అసలు లడ్డు నాణ్యత ప్రమాణాలు పెంచడానికి చర్యలు తీసుకుంది మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అని చెబుతూ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును తీసుకొచ్చింది జగన్. అంతకుముందు బీటా టెక్నాలజీస్లో దాంట్లో బీటా టెస్టులు చేసే టెక్నాలజీ లేకపోతే దానికి సంబంధించిన యంత్రాలను కొనింది జగన్ సర్కార్ మా హయాంలోనే. ఆ యంత్రాలు కొనింది కూడా మా హయాంలోనే. అంతకుముందు ఆ బీటా టెస్టులు, ఆ బీటా అనేదాన్ని టెస్ట్ చేసే యంత్రాలు లేవు, మేమే కొన్నామన్నారు. మా హయాంలో అప్ టు ద మార్కు లేదు అని 18 ట్యాంకర్లు వెనక్కి పంపినాం, మీరు 14 ట్యాంకర్లు పంపారు. మేము హయాంలో 18 సార్లు వెనక్కి వెళ్తే మీరు 14 సార్లు పంపారు. ప్రతి దగ్గర కూడా రద్దీ లేకుండా మేము పనిచేసాం. అంత అద్భుతంగా పనిచేస్తే మీ రాజకీయ క్రీడ కోసం మీరు మొత్తం
ఒక విష ప్రణాళికను అమలు చేశారు. ఈ ప్రణాళిక అమలు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం స్ఫూర్తి కలిగించింది అని చెబుతూ 1971లో విశాల్ బిత్తా ఎవరో ఒక ఎమ్మెల్యే విశాల్ అనుకుంటా 71లో అప్పుడు అసెంబ్లీలో అడిగారు, తిరుపతి లడ్డూలో ఈ కవ్వు పిగ్ ఫ్యాట్ ఈ జంతువుల కొవ్వు ఏమైనా కలుస్తూ ఉందా, మీరేమైనా ఆ విధంగా కలుపుతూ ఉన్నారని చెప్పి అప్పుడెప్పుడు అడిగారట. అప్పుడు పత్రికలు ఈ ప్రసార మాధ్యమాలు లేవు కాబట్టి ఇదంతా బయటకు రాలేదు. ఆ విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది. అరరరే అప్పుడు బ్లాస్ట్ అవ్వలేదు కదా, అదే అంశాన్ని ఇప్పుడు మనం ఎత్తుకొని జగన్ మీదకు తోసేస్తే బ్లాస్ట్ అవుతుంది కదా అనుకొని ఇటువంటి విష క్రీడకు చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా విషయాలను బయట పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్. నిజమే, సిబిఐ ఎక్కడ రాజకీయ నాయకుల ప్రస్తావన తీసుకురాలే. పాయింట్ నెంబర్ 1, 4 ట్యాంకర్ల నుంచి శాంపుల్స్ తీసుకున్నారు అని చెప్పి సిబిఐ మెన్షన్ చేసింది. 4 ట్యాంకర్లు మా దగ్గరకు వస్తే ఎనికి పంపాము అని చెప్పి ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవో శ్యామలరావు చెప్పారు. అది మళ్ళీ వెనక్కి పంపిన ట్యాంకర్స్నే మళ్ళీ పంపించి లడ్డూ తయారు చేశారని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. ఏంటి నిజమా? ఎందుకు ఎనికి పంపించింది మళ్ళీ ఎందుకు లోపలికి పంపించారు? అసలు ఏ ఆధారాలు లేకుండానే ఏం సాక్ష్యాలు ఉన్నాయని, ఏం ప్రూఫ్లు ఉన్నాయని, దేని ప్రాతిపదికన చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి జంతువుల కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాట్, కౌ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి ఏ ఆధారాలను బేస్ చేసుకొని వీళ్ళు ఆరోపణలు చేశారు? ఫస్ట్ ఇంపార్టెంట్, ఏం ఆధారాలతోటి చేశారు? అంత ధైర్యం ఎందుకు చేశారు? అంత బరితెగింపు ఎందుకు చేశారు? ఇప్పుడు సిబిఐ లేదని చెప్పింది కదా, ఆ 4 ట్యాంకర్ల నుంచి తీసుకున్నదే కదా ఇప్పుడు చుట్టూ చర్చ జరుగుతున్నది. సిబిఐ మెన్షన్ చేసింది కూడా 4 ట్యాంకర్ల నుంచి తీసుకున్నామనే కదా. ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపామని ఈవో చెప్పాడు కదా. అవి మళ్ళీ వెనక్కి పంపినవి లడ్డూలో ఉపయోగించారని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా దీని మీదనే భక్తులకు టీటీడీ ప్లస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు లేవనైతే ప్రతి అంశానికి ప్రభుత్వం సమాధానం చెప్పే తీరాలి. ఇదేమీ మామూలు విషయం కాదు. కోట్ల మంది విశ్వాసంతో ఆడుతున్న క్రీడ ఇది. కోట్ల మంది విశ్వాసాన్ని పణంగా పెట్టి జంతువులకు కలిపారని చెప్పారు, లేదని చెప్పి తేలింది. ఏంటి ఇదంతా? అండ్ ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా బోలేబాబా డైరీ దగ్గర నుంచి ఎవరైతే ప్రీమియం డైరీ అండ్ ఆల్ఫా డైరీ సబ్ కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి వీళ్ళు సరఫరా చేశారని చెప్పారు. అవి 2013 నుంచి సరఫరా చేస్తున్నాయట. మరి 2014 నుంచి 19 వరకు కూడా సిబిఐ విచారణ జరగాలి అంటూ ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. 2014 నుంచి 19 వరకు సిబిఐ విచారణ జరిపించండి అంటూ ఉన్నారు. కేవలం రాజకీయ కక్షతో తిరుమల ప్రసాదాన్ని కూడా వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇంత రాక్షస క్రీడ ప్రపంచంలో మరెవ్వరూ కూడా ఇంత దారుణానికి తెగబడరు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే నిజంగా ఈ ప్రభుత్వం మీద తీవ్రంగా నిరసించారు. ఆయన ఈ ప్రభుత్వ పెద్దలను తీవ్రంగా ఆక్షేపించి ఇటువంటి విషక్రీడ ఇంకెప్పుడు ఆడకూడదు, ఎవరూ ఆడకూడదు, కానీ ఆడారండి. ఏం చేద్దాం? దారుణం.